2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితుడు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. 2015 ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది. గత 2-3 రోజులుగా వివిధ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తల్ని గమనిస్తున్నప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని, ఇది రఘునందన్ రావు చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ఛానళ్ళలో, ప్రసార మాధ్యమాల్లో, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని, దేశం కోసం, ధర్మం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి సుమారు 40 సంవత్సరాలుగా ప్రచారకగా ఉండి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేందుకు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్ళేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినామని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పి, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 2 అదనపు ఎస్పీలు చెప్పినరని వివిధ దినపత్రికల లోపల వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొదటి బాధితుడిగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పెరోల్ మీద వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు, మిమ్మల్నే కదా ముద్దాయిం చేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్మల్నే కదా. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో? మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్గా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు ఈరోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిన్న జరిగిన కేసు వేయొద్దని నేను అడుగుతలేను. నిన్న జరిగిన కేసును ఒక పీస్ మీల్గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎస్, మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు. మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు. నేను బాధపడుతున్నా. కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులను మీరు ఎందుకు క్షమిస్తున్నారు? ఆ కేసును ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు? ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు? ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు, ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు, ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరు అనేది చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నారు, మర్చిపోయి ఉంటారు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తాను, ఒకసారి వినండి.
ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని, వారి పిఏని, ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించిర్రా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక స్టాఫ్ని అమెరికాకు ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు, మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు, ఎస్ఐబి చీఫే పంపించండి అని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నా నేను, రేవంత్ రెడ్డి గారు నా దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం వికారియస్ లయబిలిటీ అని. అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు, ఏ రోజు కొన్నారు, ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు, దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లా కాకుండా సెలెక్టివ్గా నీకు నచ్చిన కేసులే చేస్తాం, నీకు నచ్చిన వాళ్ళనే అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటి దాకా శాసనసభ్యునిగా నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ అయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు, నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్న రాష్ట్ర డీజీపీ గారు. రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు. ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ లేదా ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్పీ చీఫ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, జిల్లా మంత్రుల ఆదేశాలు లేకుండా, అప్పటి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డికి సంబంధం లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా? అందుకని ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలను రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీలుగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి. రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో ముద్దాయి కావాలి. మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కావాలి. ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడుకి వాళ్ళ బాధ్యత వహించాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పోలీసుల పేర్లు రాసి చేతులు దులుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు? వాళ్ళని ఎందుకు ముద్దాయిగా చేరుస్తలేరు? ఒక్కసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. వెంజన్స్ వద్దు దీంట్లో. మీరు కాంగ్రెస్ నేను బీజేపీ అనేది పక్కన పెట్టుండ్రి. భారత రాజ్యాంగం వ్యక్తులకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఫోన్లు వినేటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. ఎవరి ఫోన్లు వినాలే? ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఫోన్లు వినాలే, వామపక్ష తీవ్రవాదుల ఫోన్లు వినాలే, ఉగ్రవాదుల ఫోన్లు వినాలే, జమ్మూ కాశ్మీర్లో ఖలిస్తాన్లో వేర్పాటువాదం పోషిస్తున్న వాళ్ళ ఫోన్లు వినాలి. ఎమ్మెల్యేల ఫోన్లు వింటారు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ఫోన్లు వింటారు, రాజకీయ నాయకుల ఫోన్లు వింటారు. ఆఖరికి నేను మా మునుగోడులో ఓడిపోయి అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా రెండు మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నా.
రాజగోపాల్ రెడ్డి గారు మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్. అన్న గుండె మీద చేసుకొని ఆలోచించు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నావు కావచ్చు నువ్వు, కానీ ఇలా ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మొదటి ముద్ద ఎవరు ఉండాలి? రాజగోపాల్ రెడ్డి గారు. మీరు ఎన్నికలలో పోటీ చేసినాడు మీ మీద పగబట్టి 100 మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి నీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరు అంటే మొదటి ముద్దాయి మళ్ళా అదే కేసీఆర్ గారు, రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు ఉండాలి, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి ఉండాలి. అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు? భుజంగరావు. ఎవరు? తిరుపతి అన్న. వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంతకు దిగదారిపోతారా? ఎవరిది ఐ న్యూస్? ఎవరి బినామీ ఐ న్యూస్ యజమాని? పైసలు ఎక్కడి? మనీ లాండరింగ్ జరిగిందా లేదా టీవీ ఛానల్లో? ఎవరి బినామీ ఆ టీవీ ఛానల్ యజమాని? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఎందుకు పట్టుకొస్తలేరో చెప్పాలి. రాజీ పడుతుండ్రా? కాంప్రమైజ్ వ్యాపారం నడుస్తుందా? వీటన్నిటి కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాలి. రఘునందన్ రావు బాధితుడిగా మాట్లాడుతుండే ఇలా బీజేపీ